వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో ఓ మద్యం కేసు నిందితులను ఎక్సైజ్ పోలీసులు చితకబాదారు. స్పృహ తప్పిన నిందితుడు నాగార్జునను హుటాహుటిన ఎక్సైజ్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నందవరం మండలం జగ్గాపురంకి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా హరికృష్ణ, నాగార్జున రంగన్నలను తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయి. నాగార్జునకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో ఓ మద్యం కేసు నిందితులను ఎక్సైజ్ పోలీసులు చితకబాదారు. స్పృహ తప్పిన నిందితుడు నాగార్జునను హుటాహుటిన ఎక్సైజ్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నందవరం మండలం జగ్గాపురంకి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా హరికృష్ణ, నాగార్జున రంగన్నలను తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయి. నాగార్జునకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక బాక్సులు చదువుతున్నాము. రాత్రి 11:30 పడుతున్నారు. రాత్రి వచ్చి సబ్సిడీ ఇంట్లో కూర్చొని పెట్టినారు. పొద్దున్న సార్ వచ్చి కలిసి సొప్పు అన్నాడు. మొత్తంగా అడిగినాడు, చెప్పు లేదు. కొట్టినాడు. 4 నీళ్ళు కొట్టినాడు. అంతే కొట్టినాడు. అరికల్ కూర్చున్నాడు, బాగా కొట్టినాడు. కూర్చున్నాక 1/2 గంటకి ఆ పిల్లడు ఇట్లా ఇట్లా చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. ఎమ్మిగన్నూరు ప్రొబేషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి పత్రికాముఖంగా తెలియజేసుకోవడం అనగా నిన్నటి అర్ధరాత్రి రోజున, అంటే ఇవాళ తెల్లారి రోజున కర్ణాటక మద్యంను అక్రమంగా తరలిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులను 15 బాక్సుల కర్ణాటక మద్యము, 2 ద్విచక్ర వాహనాల్లో అక్రమంగా తరలిస్తుంటే ఆ 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా జగ్గాపురం సంబంధించినటువంటి ముగ్గురు గ్రామస్తులైనటువంటి ముగ్గురు బి హరికృష్ణ అనే ఒక వ్యక్తి కీ పర్సన్. అతని మీద 5 కేసులు 5 కేసులు ఉన్నాయి. ఇతనికి సపోర్టివ్గా బి రంగన్న, బి నాగార్జున వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నాగార్జున అనే ఒక వ్యక్తికి గతంలో అతనికి ఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కేసు డ్రాఫ్ట్ చేసే సందర్భంలో అతను డేటా తీసుకుంటా ఉంటే అతను ఫిట్స్ రావడం జరిగింది. వెంటనే అతనికి ప్రథమ చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందించడం జరిగింది. డాక్టర్ గారి సూచన మేరకు అతను ఫిట్, అతని ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ సరిగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పనేసి అక్కడ మినిమం ప్రాథమిక చికిత్స అయిన తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ ముగ్గురు కలిసి చుట్టుపక్కలైనటువంటి వెంకటాపురము, గుడికల్లు ఈ ఏరియాలో సప్లై చేస్తున్నారని చెప్పనేసి ప్రాథమిక విచారణలో తేలింది. తదుపరి విచారణలో, ఈ కేసు విచారణలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇంతకు తప్పించి మిగతా బయట వస్తున్నటువంటి వార్తలు అవాస్తవము. వాళ్ళని ఏదో ఫిజికల్గా హ్యాండిల్ చేసాము, వాళ్ళని కొట్టామో ఏదో జరిగిందని చెప్పేటువంటి అవాస్తవము. ఎందుకంటే ఈ బోయ హరికృష్ణ అనేటువంటి వ్యక్తి గత ముద్దాయి, ప్రీవియస్గా 5 కేసులు ఉన్నాయి. అతను కొత్తగా విచారించే పనే ఉంటుంది. కాకపోతే వాళ్ళని కొట్టాము ఇవన్నీ అని చెప్పండి, అది అవాస్తవము. దయచేసి అందరూ గమనించగలరు. ఏ రమేష్ రెడ్డి, ప్రొబేషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎమ్మిగన్నూరు.